హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజస్ వరల్డ్. ఇట్స్ మీ తేజ. ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేయాలో ఇంత ఈజీగా చేయొచ్చా అనే విధంగా మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మటన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మటన్ అంత బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న మటన్ని మనం ఉడికించుకోవాలి. ఈ మటన్ మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం. ఈ మటన్ అంతా వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని మటన్ మునిగే వరకు వాటర్ తీసుకొని మంచిగా ఉడికించుకోవాలి. నాకైతే 9 విజిల్స్కి మటన్ మంచిగా కుక్ అయింది. ఈ ప్రాసెస్లోనే మనకి మటన్ 80 to 90% వరకు మంచిగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన మటన్ని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ముక్కలు ఇంకా వాటిలో ఉన్న వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ అంతా ఆ ముక్కలు అబ్జర్వ్ చేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు మనం నీట్గా హై ఫ్లేమ్లోనే ఈ మటన్ని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా పోయే వరకు మనం హై ఫ్లేమ్లోనే మటన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఈ లెవెల్ రాగానే ఇందులో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఈ వీడియో లెంతీగా ఉండొచ్చు, బట్ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.